103 మంది పాస్. ఎందుకంటే వాడు ఏమని వాడు పెట్టుకున్నాడు, వాళ్ళ డీల్ ఏంది, ఈ వీని పేరేంది కరుణాకర్ సుగుణ, వీళ్ళదేంది శివశక్తి జనశక్తి, వాడు జనశక్తి అని పెట్టుకున్నాడు, లలిత్ కుమార్ వీడు శివశక్తి అని పెట్టుకున్నాడు. వాళ్ళ మోటో ఏంది, చర్చ లేకుండా చేయాలనే కదా. ఎస్, ఇట్స్ క్లియర్లీ టెల్స్ దట్ వాళ్ళ గోల్ ఏందో క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎవడన్నా వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకుంటా, నా శివుని గురించి చెప్పుకుంటా, నేను ఇంకో మతం గురించి చెప్పుకుంటా, సనాతన ధర్మం చెప్పుకుంటా అంటారు. కానీ ఒక్క చర్చ లేకుండా చేయాలని ఎవడన్నా అంబిషన్ పెట్టుకుంటాడా? అది అట్లా ఉంటుంది ఎక్కడన్నా? భారత రాజ్యాంగం అలో చేస్తుంది అట్లా? ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకోవచ్చు అంటారు, కానీ వేరే వాళ్ళని తీసేయమని చెప్పారు కదా. అట్లా చెప్పొచ్చా? ఇదే చిన్నజీర స్వామి మా ఫ్రెండ్కి షికాగోలా, మీరు కనుక్కోండి, నా ఫ్రెండ్ ప్రవీణ్ కటకం వాడు ఉంటాడు షికాగోలా, నాతో పాటు మాస్టర్ చేసిండు, పద్మశాలి. ఓకే, సో వాడు నాకు చాలా క్లోజ్ ఉండే. ఇక ఈ చెత్తలో పోయినాక అందరు స్వార్థపరులు అవుతారు కదా, సో అట్లా అని చెప్పి మనము వాళ్ళని దూరం పెట్టడం జరిగింది. వాళ్ళ ఇంటికి షికాగో వస్తే వాళ్ళ ఇంట్లో ఉంటాడు. వాడు శివుని మొక్కితే, అమ్మవారిని మొక్కితే, చండీ యాగం చేస్తే అవన్నీ తీసేపించిండు. శివుని రిలేటెడ్ చండీ యాగం తీసేపించిండు. చండీ యాగం బదులు సుదర్శన చక్రం యాగం చేయించిండు. ఏమరా శివుని ఫోటోలు, శివుని ఏం లేవురా అంటే, అమ్మవారి లేవురా అంటే, స్వామి చెప్పిండు అని తీసేసిండు వాడు. దొంగ నా కొడుకులు వీళ్ళు నీతులు చెప్తున్నారు. ఏమన్నా 5 గంటలు తీసుకుపోయిండు వాడు. తీసుకుపోయి వాళ్ళ దగ్గర వాడు ఇంకో ఇంట్లో ఉన్నాడు, పైన రూమ్లో ఫోన్లో ఉంటాడు. సాయంత్రం మధ్యాహ్నం 2 నుంచి వచ్చిర్రు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి. రాత్రి 10 అవుతుంది, మేము ఎంతటికి పోయినాం మన దగ్గరికి. రాత్రి 10 దాకా వాడికి 10 కాదు, ఇంకా రాలేవాడు. ఏందిరా అంటే తిరుపతిలో వద్దతో మాట్లాడుతున్నాడు, తిరుపతిలో పూజారితోటి. అమ్మ 8 గంటలు ఉంటాడు వచ్చిన వాళ్ళు, అందరు వెళ్ళిపోయారు. అంటే గంట కావరమ్మ 2 నిమిషాలు వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చిపోవచ్చు కదా వాడు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు. ఇంతకుముందు ఒక బ్రదర్ చెప్తున్నాడు, వీళ్ళు మొత్తం చిన్నజీఆర్ కానీ జాతకం పెడతాం, వీడు టైపిస్ట్ రోడ్ ఉన్నాడు, హైదరాబాద్లో ఆమె కడుపు చేసిండు అని చెప్తున్నారు. అన్ని డీటెయిల్స్ తీసుకొద్దామని చిన్నజీఆర్ కానీ. దొంగ నా కొడుకులు వాళ్ళు ఎట్లా చేస్తారు? వాళ్ళు చేయాలని ఉన్నా వాళ్ళు చేయలేరు, ఎవడో ఒకటి సహకారం లేకపోతే చేయలేరు. అర్థమైందా? సో ఈమె కరెక్టా తప్ప నాకు తెలియదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ముందు పెడితే నాకు కరెక్టా తప్ప మీకున్న సోర్సెస్ ఆలోచించండి. మరి సమాజంలో చిన్నజీఆర్ పెద్ద పేరు లేదా? ఇప్పుడు సద్గురు ఉన్నాడు, వాడు ఏంది వాడు ఇప్పుడు వాడి పెళ్ళాన్ని ఇది చంపేసిండాడు. చచ్చిపోయినాక ఎన్ని గంటల దాకా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పలే, అత్తగారికి, చనిపోయిన భార్య తల్లిదండ్రులకి. మళ్ళీ వాడు ఒప్పుకుంటాడు. ఇప్పుడు వాడు చంపిండంటే ఇప్పుడు మీరు వాని బిడ్డతో చూడండి ఫోటో. ఇప్పుడు బిడ్డని అల్లుని దానికి డైరెక్టర్ చేసిండు సద్గురు. అర్థమైందా? వాడి సద్గురు గానికి మా ఫ్రెండ్ ఏది అమెరికాలో వాడు టెన్నిసీలో వంది ఉంది, కాలిఫోర్నియాలో ఉంది వంది. మా ఫ్రెండ్ అది వాడు స్టార్టింగ్లో వాడు లేకుండే, వాడు పాపులర్ లేకుండే. మా ఫ్రెండ్ వానికి ఎట్లా చేయాలి, ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, ఇట్లా యూట్యూబర్ని ఎట్లా పిలవాలి, వీళ్ళంతా ఒక టీమ్గా వర్క్ చేసారు దానికి సద్గురు గానికి. వాడు అక్కడ జయలలితతో ఒప్పించి 200 ఎకరాలు కొట్టేసిండాడు. అది ఫ్రీగా వచ్చిన ల్యాండ్. మొన్న అంతకుముందు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కర్ణాటక ప్రభుత్వంతో వాడు డీల్ చేసుకున్నాడు. ఏమని డీలు? మొక్కలు పెడతాడంట, గింజలు తెచ్చి మొక్కలు పెడతాడంట సేవ్ సాయిల్ కింద. ఓకే, చెట్లు పెడతా అని చెప్పి ఒక్కొక్క మొక్కకి నాకు కరెక్ట్ నెంబర్ గుర్తులేదు ఎన్ని రూపాయలు. ఓకే, అట్లా 6,000 కోట్లు అయినాయి. 6,000 కోట్లు ప్రైవేట్ దానికి కాంట్రాక్ట్ ఇస్తాడంట చెట్లు మొక్కలు పెట్టమని. అలా దోసుకున్నాడే. ఇప్పుడు సద్గురు మొత్తం వాలంటీర్లు పెట్టిండు, ఒక్కడికి కూడా జీతం ఇచ్చేది లేదు వానికి. మళ్ళీ అన్ని అమ్ముకుంటాడు. అర్థమైందా? అప్పుడు ఇష్యూ కూడా అయింది అది సద్గురుది. ఏది మళ్ళా ఎన్జిఓ అని పెట్టి మళ్ళీ అమ్ముకొని మళ్ళీ ట్యాక్స్ వేస్తున్నాం అని చెప్పి కేసు కూడా వేసారు కోయంబత్తూరులో. మొన్న ఒక జర్నలిస్ట్ చెప్తున్నది వాళ్ళ ఏది సెక్సువల్ అబ్యూజ్ చేస్తున్నారని, ఎంతో మంది ఫారినర్ అమ్మాయిలని రేప్ చేస్తాడని. వాని బిడ్డతోటి వీడియోలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి, చూడండి. అదేమో మీదికి ఇంత పెద్దగా అయింది, గాడిద లెక్క బిడ్డ, దాని పేరు ఏదో ఉన్నాయి మర్చిపోతే. సో అది మొత్తం ఇట్లా మీదెక్కి ఆ యొక్క ఇట్లా బాయ్ ఫ్రెండ్ కౌలించుకున్నాడు, కౌలించుకుంటుంది. వాడేమో నడుము కాడ ఏడైనా చేయలు పెడతాడు. అది తండ్రి బిడ్డ లెక్క బంధం వాళ్ళ లోపల కనిపించలేదు నాకు. ఇవన్నీ వాస్తవాలు కనిపిస్తుంటే చెప్పొద్దా? వాడు దేవుడు అని మొక్కాలా అని? దేవుళ్ళు అట్లా ఉండరు రా అయ్యా. ఒక మంచి వాళ్ళని అంటలేం కదా. రమణ మహర్షిని ఎప్పుడన్నా అన్నానా నేనేమన్నా? చెప్పండి, మంచి వాళ్ళని ఏమన్నా అన్నామా?
వాళ్ళ ఐడియాలజీ తోటి మనం అంగీకరించకపోవచ్చు, అది కరెక్టా తప్ప ఉండొచ్చు, కానీ వాళ్ళు అబ్యూజ్ చేయలేదు. దొంగల్ని దొంగలు అంటున్నాం, మంచోని అంటున్నాం. మరి సద్గురుకు మంచి పేరు ఉంది కాబట్టి వాడిని అనొద్దు అంటే వీళ్ళంతా పెట్టుకునేది ఎందుకోసం? రాజకీయాలు నల్లదనాన్ని తెల్లదనం చేస్తారు వీళ్ళు. ఎన్జిఓకి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి డబ్బులు ఇస్తే అవి తెల్లగైపోతాయి. సోర్స్ అడగరు, ఎక్కడి నుంచి వచ్చింది అడగరు.